ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసి తొలిసారి సొంతూరు రాజమండ్రికి వచ్చిన సోము వీర్రాజుకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతుండడం సంతోషంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. ఓ సామాన్య కార్యకర్తకు పార్టీలో లభించిన గుర్తింపని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటున్న సోము వీర్రాజుతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తొలిసారిగా రాజమండ్రి వచ్చిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు గారికి ఘన స్వాగతం లభించింది. రాజమండ్రిలో ఇక్కడ బీజేపీ శ్రేణులందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. అయితే ఆయన ఎన్నిక అంతా కూడా లాంఛనమే, ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. అయితే ఇది రేపో మాపో ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సోమవీర్రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం ఏదైతే రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు సేకరించబోతున్న నేపథ్యంలో ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా మీరు రెండోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు సేకరించబోతున్నారు? మీ జాతీయ పార్టీ మీకు రెండోసారి అవకాశం ఇచ్చింది, ఏ విధంగా మీరు దీన్ని స్వీకరిస్తున్నారు? పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కార్యకర్తగా ఒక గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి, అలానే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి అడగగానే పెద్ద మనసుతో అంగీకారం తెలిపినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరూ కూడా పార్టీ ఇచ్చినటువంటి గౌరవాన్ని అందరూ పెద్దలందరూ కూడా ఆమోదించినందుకు నేను ఎంతో వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్, ఈ రెండు లక్ష్యాల్ని స్వీకరిస్తూ కూటమి యొక్క ఆలోచన విధానాన్ని రాష్ట్ర అభివృద్ధిలో అందరం కలిసి ముగ్గురు ఎంపీలు, కేంద్ర మంత్రి, అలానే 8 ఎమ్మెల్యేలు, ఒక రాష్ట్ర మంత్రివర్యులు, నేను ఒక ఎమ్మెల్సీ, అందరం కలిసి పార్టీ అభివృద్ధి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధితో మనకి అన్ని రకాలైన అభివృద్ధులు పార్టీలకు జరుగుతాయి. ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధిని ఈవేళ క్యాపిటల్కి సుమారు 48,000 కోట్ల రూపాయలని అందరూ తీసుకుంటున్నారా? మన విడిగా ఆ దృష్ట్యా 48,000 కోట్ల రూపాయలు, దాన్ని 43,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. అప్పు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, అనేక పోలవరం కావచ్చు, అనేక అంశాల్లో ఈవేళ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు, ముఖ్యమంత్రి గారు ఎంతో ఉత్సాహంతో వారు ఈ కార్యాన్ని స్వీకరించి నిరంతరం ఢిల్లీతో ప్రతి వారం ఢిల్లీ వెళ్ళడం, మంత్రులను కలవడం, దాని మూలంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమికని వేళ కూటమి పోషిస్తుంది. అందులో నా వంతు కృషి కూడా చేస్తాను. అంటే చాలామంది మీ బీజేపీలో సీనియర్ నాయకులు పోటీ పడ్డారు ఎమ్మెల్సీ పదవి కోసం. అయితే గత ఎన్నికల్లో జరిగినప్పుడే మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ పోటీ చేయాల్సిన వచ్చేస్తుంది. అంటే అది లేకపోవడం వల్ల ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకోవాలా? ఎట్లా? పార్టీ అనేక కోణాల్లో అవకాశం కల్పించింది. ఎవరైతే మాకు కూడా ఎమ్మెల్సీలు కావాలని అడగడంలో, భారతీయ జనతా పార్టీ ఆలోచించడంలో కార్యకర్తలకు అందరు కూడా అర్హత ఉంది, నాయకులందరికీ అర్హత ఉంది. వారందరికి కూడా తప్పకుండా అవకాశాలు పార్టీ ఇస్తుంది. ఆ దృష్ట్యా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని నేను వినమ్రంగా స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇది సోమవీర్రాజు గారు చెప్తున్నది. ఏదైతే కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు నిర్ణయించారు, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ, వారి నిర్ణయం మేరకు కూడా తాను ఎమ్మెల్సీగా ఎన్నికవడానికి కారణం అని చెప్తున్నారు. అలాగే జాతీయ నాయకులు అమిత్ షా, నడ్డా, ప్రధాని మోడీకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సీటు రాజమండ్రి పార్లమెంట్ కానీ అలాగే అసెంబ్లీ సీట్లో కానీ పోటీ చేయాల్సిన నేపథ్యంలో ఆయన కమిటీలో కూడా ఉండడం వల్ల ఆ అవకాశం దొరకలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా కేంద్ర కమిటీ తనకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ పటిష్టత కోసం అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు. ప్రధానంగా అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక కృషి చేస్తున్నారు అనేక విధాలుగా. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే నిధులు అనేక వేల కోట్ల రూపాయలు ఇస్తుంది. 48,000 కోట్ల రూపాయల వరకు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టుగా సోమవీర్రాజు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.